ఈ ఫిల్మ్లో తీయడం ఎంత కష్టం, ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఇది ఎంత యూజ్ఫుల్ ఉంది ప్రొడ్యూసర్స్? అప్పుడు ఆ భయంలో అన్ని పర్ఫెక్ట్గా చేయాలని ఒక తాపత్రయం ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఎన్నిసార్లు తీసినా ఒకటే కదా అనేది ఒక ఎడిటర్ అన్న వాడికి ఫైల్స్ లేని ఎడిటరే ఉండడు. నేను ఎడిటింగ్ చేసేసి ఇంటికి వచ్చేటప్పుడు మార్నింగ్ పాలు వేసేవాడు, పూలు అమ్మేవారు, కుక్కలు వేసేవాళ్ళే నాకు కనపడతారు. సో మీ ఒపీనియనే ఫైనల్. అప్పట్లో డైరెక్టర్తో మీరు ఎప్పుడన్నా లెంగ్త్ ఎక్కువైనప్పుడు మీరు చేసినప్పుడు చెప్పేవాళ్ళ ఇక్కడ ల్యాగ్ ఉంది? ఇది వచ్చి నేను నా సైడ్లో ఎప్పుడు ఎడిటింగ్ అనను, డిసిషన్ మేకింగ్ టేబుల్ అంటాను. మా ఎడిటర్స్ చైర్లో కూర్చున్న తర్వాతే రామారావు గారు, ఎంజిఆర్ గారు, ఎవరైనా టి ప్రకాశరావు గారి దగ్గర నుంచి అందరూ కూర్చుంటారు. 1961 దగ్గర నుంచి నేను చూసి వచ్చిన వాళ్ళే శోభన్ బాబు గారు. స్క్రిప్ట్ అనేది ఇమాజినేషన్, అది ఓన్లీ ఇమాజినేషన్. మీరు ఎడిటర్గా చూసినప్పుడు ఆ కొత్తదనం అంటే విఠలాచార్య గారు తప్ప ఇంకెవరు అలా చేసేవాళ్ళు కాదు. నాకు టైటిల్ పెట్టింది గురువిన మించిన శిష్యుడు. వెల్కమ్ టు ధాత్రి టీవీ. యాక్చువల్గా ఈరోజు నేను చెన్నైలో ఉన్నాను. ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత చెన్నైకి వచ్చేసి ఇక్కడ ఏదో ఒక మూవీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్గా చేరి ఇక్కడ నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్నాను. కానీ చెన్నై రాలేదు. కానీ ఇక్కడ ఈ చెన్నైలో పిల్లలు పిడుగులు చేసేటప్పుడు ఈ మెరీనా బీచ్ ఇవన్నీ చూసి అరే మిస్ అయ్యానే ఇక్కడ అని అనుకున్నాను. కానీ ఈరోజు స్పెషల్గా చెన్నైకి ఎందుకు వచ్చానంటే చాలా గొప్ప సినిమాలు, బెస్ట్ సినిమాలు తీసిన ఎడిటర్ మోహన్ గారు. హిట్లర్ సినిమా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, శుభమస్తు, హనుమాన్ జంక్షను ఎంతమందిని అలరించిందో. ఇలాంటి సినిమాలు తీసిన ఎడిటర్ మోహన్ గారితో ఈరోజు మాట్లాడాలని, వారి ద్వారా ఎన్నో అనుభవాలు, అసలు ఏం జరిగింది, ఇంత మంచి హిట్ సినిమాల వెనక ఉన్న కథలేంటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ మీకు కూడా అసలు ఒక సినిమా అంటే ఎంత కష్టపడతారు, వాటి వెనక ఎన్ని కథలు ఉంటాయి, ఎన్ని అనుభవాలు ఉంటాయి, ఇలాంటివన్నీ తెలియడానికి ఈరోజు ఎడిటర్ మోహన్ గారి ఇంటికి వచ్చేసాను. సో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ధాత్రి టీవీలో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎడిటర్ మోహన్ గారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. హిట్లర్, మామగారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఇలాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తీసిన ఎడిటర్ మోహన్ గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సార్, వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ. ధాత్రి ఫ్యాన్స్కి, టీవీ ఫ్యాన్స్కి నా నమస్కారం. ఒక మంచి టైంలో మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఒకసారి ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఎడిటర్గా స్టార్ట్ చేశారు. అప్పుడు ఫిల్మ్, అప్పుడు ఏ సినిమా తీయాలన్నా కానీ టేకులు ఎక్కువ అయ్యే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయేది. ఆ టైంలో ఎడిటర్గా ఎంటర్ అయ్యారు. సో అప్పుడు మీరు చూసినప్పుడు ఈ ఫిల్మ్లో తీయడం ఎంత కష్టం, ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఇది ఎంత యూజ్ఫుల్ ఉంది ప్రొడ్యూసర్స్కి? ఒక సైడ్ యూస్ఫుల్ అయినది. అప్పుడు ఒక భయం ఉండింది, ఎక్కువ టేక్ వెళ్తే ఫిలిం వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది అని ఒక భయం ఉండింది. ఇప్పుడు ఆ భయం లేకుండా పోయింది. మిస్ అయింది. అవును, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. అప్పుడు ఆ భయంలో అన్ని పర్ఫెక్ట్గా చేయాలని ఒక తాపత్రయం ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఎన్నిసార్లు తీసినా ఒకటే కదా అనేది
ఇది వచ్చేసి కంట్రోల్ లేకుండా పోయింది. అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్, టైము, ప్లాన్ లేకుండా చేయడం అనేది ఎక్కువైపోయింది. ఇది మ్యాటర్. మెయిన్ మా సైడ్లో ఏంటంటే అప్పుడు చేయడం చాలా కష్టం. ఒక ఎడిటర్ అన్న వాడికి ఫైల్స్ లేని ఎడిటరే ఉండడు. అంటే 24 అవర్స్ మాకు టైం లేదు. నేను ఎడిటింగ్ చేసేసి ఇంటికి వచ్చేటప్పుడు మార్నింగ్ పాలు వేసేవాడు, పూలు అమ్మేవాడు, ఇంటికి ముక్కలు వేసే వాళ్ళే నాకు కనపడతారు. నైట్ వచ్చి ఒక 2 hours 3 hours నిద్రపోతాం. తర్వాత ఏదైనా రెస్ట్ కావాలంటే ఆ టేబుల్ ఉంది కదా, ఎడిటింగ్ టేబుల్ ఉంది కదా, దానికి వెనకే పడుకుంటాం మేము. అప్పుడు కాలంలో అది ఒక షార్ట్ ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ ఒక 2 hours 3 hours పడుతుంది. ఎందుకంటే ఆ ఎక్స్టెన్షన్ కంటిన్యూషన్ కరెక్ట్గా ఉండాలి కదా ఆ షార్ట్ కట్. అలాగా మా పని అది. ఇప్పుడు అలా కాదు, బటన్ తడితే అన్నీ అయిపోతుంది. ఇప్పుడు అదే విధంగా జనాలు కూడా సెల్ ఫోన్లోనే ఫస్ట్ షో అయ్యేటప్పుడే చెప్పేస్తున్నారు, బటన్ తట్టు నొక్కుతున్నారు, రే త్వరగా వచ్చేయరా అంటున్నారు. బాగుంటే అయ్యో బాబో వచ్చేయరా, వద్దురా అంటున్నారు. అన్నీ బటన్లు అయిపోతుంది ఇప్పుడు. మా సైడ్లో అప్పుడు అది అలా లేదు. అవునండి, అది ఒకటి, వేరే లేదు. సార్ మీరు ఎడిటర్గా చేసినప్పుడు బేసిక్గా ఏంటంటే అప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుంది లెంగ్త్ అనేది. అప్పుడు ఇప్పుడు ఆడియన్స్లా లేదు సార్. అప్పుడు ఎలా అంటే థియేటర్కి వచ్చే మూవీ చూసేవాళ్ళు, వేరే సోర్స్ లేదు, ఎంటర్టైన్మెంట్ సోర్స్. సో మీ ఒపీనియనే ఫైనల్. అప్పట్లో డైరెక్టర్తో మీరు ఎప్పుడన్నా లెంగ్త్ ఎక్కువైనప్పుడు మీరు చేసినప్పుడు చెప్పేవాళ్ళ ఇక్కడ ల్యాగ్ ఉంది? అయ్యో బ్రహ్మాండంగా అండి. ఇప్పుడు ఏంటంటే థియేటర్లో రన్ చేస్తున్న ఫిలిము మాకు మూవీ అలా అని ఒకటి ఉండేది, అందులో రన్ అవుతుంది. అందులో తప్పులు ఒప్పులు కరెక్ట్గా తెలిసిపోతుంది. మేము ఏం చేస్తామంటే ఏంటండి అలాగా అని చెప్తూ ఉంటాం. మళ్ళీ డైరెక్టర్ మనసులో పెట్టుకుంటారు. కొందరు డైరెక్టర్కి ఈ ఎడిటర్ ఏం చెప్పబోతున్నాడో అన్న భయం కూడా ఉంటుంది అప్పుడు ఆ కాలంలో. మీకు తెలీదు, ఒక విషయం చెప్తున్నాను నేను. మా ఎడిటర్స్ చైర్లో కూర్చున్న తర్వాతే రామారావు గారు, ఎంజిఆర్ గారు, ఎవరైనా టి ప్రకాశరావు గారి దగ్గర నుంచి అందరూ కూర్చుంటారు. అంటే ఆ ఎడిటర్కి అప్పుడు ఉన్న మర్యాద అది. ఎందుకంటే వీడే మనం చేసింది అక్కడ, అది వేరే విషయం. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ ఎలా వస్తుందని చూపించకపోయేది వీడే కదా, వీళ్ళకి మర్యాద ఇవ్వాలని అప్పుడు ఉండింది. ఎడిటర్కి అంత మర్యాద ఉండేది అప్పుడు కాలంలో. అదే అందువల్ల ఎడిటర్స్ చెప్తే వింటారు. నా లైఫ్లో నేను చాలా విషయాలు అలాగ చేసి నన్ను ఎందుకు పెట్టుకున్నారంటే తప్పులు ఒప్పులు సరిచేస్తాను. ఎప్పుడు మొదట నేనంతా ముందుకు వచ్చేదానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే ఒక రైల్వే ట్రాక్లో 2 ట్రాక్ కరెక్ట్గా ఉంటేనే ట్రైన్ బాగా వెళ్తుంది. ఇప్పుడు ముందు వచ్చే పిక్చర్ అంతా కూడా ఏంటంటే ఒక పిక్చర్ మాత్రం సరిగా ఉంటే సరిపోతుందని అనుకుని చేయవారు. నేను ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్స్ ఎక్కువ చూసేవాడిని. చిన్నప్పటి నుంచే నాకు అలవాటు. వేరే పక్కన పెట్టేస్తాను. నాకు నా మైండ్కు హ్యాపీనెస్ అంటే నేను ఇంగ్లీష్ పిక్చర్ చూడడమే అనేది చిన్న వయసు నుంచి నాకు ఉండిపోయింది. అందువల్ల నేను అందులో ఏంట్రా మన పిక్చర్కి ఈ పిక్చర్కి ఏంటి డిఫరెన్స్ అని అనుకునేటప్పుడు వాళ్ళు సౌండ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం ఓన్లీ పిక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అంది తప్పైపోతుంది. ఇంకా మన సౌండ్ సైడ్ కూడా నేను విఠలాచారి పిక్చర్ ఎక్కువ చేశాను. 1961 దగ్గర నుంచి నేను చూసి వచ్చిన వాళ్ళే శోభన్ బాబు గారు నవగరగ భూజామయం అన్న ఒక పిక్చర్ వచ్చింది. అందులో ఒక 10 నిమిషాలు యాక్ట్ చేశాడు. అప్పుడే చెప్పాను నేను, ఈయన ఏదో అందంగా బాగున్నారు కదా, ఇవి చాలా బాగా వస్తారు అనుకున్నాను. ఇద్దరు మిత్రులను ఒక పిక్చర్, అందులో కృష్ణ గారు యాక్ట్ చేశారు. అప్పుడే కొత్తగా వచ్చిన మనిషి. నేను కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది చూస్తున్నాను. అందువల్ల వీళ్ళంతా చూసేటప్పుడే నాకు తెలిసిపోతుంది. మళ్ళీ కృష్ణ గారు మళ్ళీ పిచ్చి చేసేటప్పుడు వాళ్ళ పిక్చర్కి ఎడిటర్గా కూడా పనిచేశాను. కోటగారి గోపాల్ ఉంటాడు, ఆయన నాన్న పిలిచి మోహన్ గారు ఇది చూడండి అంటారు. అంత బాగా చేసేవాళ్ళు. మేమంతా ఒకటిగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు. ఏంటంటే మాకు కరెక్ట్గా పిక్చర్ అప్పుడు సౌండ్ సైడ్ ప్యారల్గా ఉండేటప్పుడు చూసేటప్పుడు ఒక ఈర్పు వస్తుంది దాని మీద ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది. ఓన్లీ సౌండ్ కత్తి ఇలా అనేదానికి సౌండ్తో అనేటప్పుడు దానికి ఒక బ్రైట్నెస్ వస్తుంది, ఎఫెక్ట్ బాగుంటుంది. అందువల్ల ఆ సైడ్ నేను కొంచెం బిల్డప్ చేసుకుని వచ్చాను. తప్పులు ఒప్పుడు చెప్తాను, నాకు తెలుసు ఏమండి ఇలా చేయ తప్పు కదా, ఇది ఇలా ఉంది ఎలాగ కథకి ఇది సరిగ్గా ఒక స్టోరీకి ఇది సరిగా రాదండి అని చెప్పి సరి చేసుకునేవాడిని.
అప్పుడు వినేవాళ్ళు డైరెక్టర్. ఎప్పుడు అది వచ్చి ఎడిటింగ్లో చేస్తే కొందరు వచ్చి అది పనిలాగా అనుకుంటారు. కొందరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటంటే కొందరు ఉంటారు, వాళ్ళు ఏమంటే డబ్బింగ్ త్వరగా పంపించండి, రీల్కి అడిగి త్వరగా పంపించండి. ఎడిటింగ్ అన్నదే జనాలకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఒకటనే ప్రాబ్లం ఉంది. స్క్రిప్ట్ అనేది ఇమాజినేషన్, అది ఓన్లీ ఇమాజినేషన్. అలాగా ఇలాగా అలా మాట్లాడుకుంటారు, అక్కడ చేసేటప్పుడు అది వేరే విధంగా ఉంటుంది, మారిపోతుంది అన్నీ వేరే. దీనికంటే బ్రహ్మాండంగా స్క్రిప్ట్ కంటే బ్రహ్మాండంగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది, అలాగే వచ్చేదానికి ఛాన్స్ ఉంది, దానికంటే కేవలంగా వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ ఎడిటింగ్ అలా కాదు, వచ్చిన మెటీరియల్స్ ఇది వచ్చి నేను నా శైలిలో ఎప్పుడు ఎడిటింగ్ అనను, డిసిషన్ మేకింగ్ టేబుల్ అంటాను. డెసిషన్ మేకింగ్ టేబుల్. ఇక్కడ ఇది పెట్టొచ్చా, ఇది కరెక్టేనా, ఈ డైలాగ్ ఉంటే ఎవరికైనా తెలిసిపోతుందా, ఈ డైలాగ్ లేకపోతే బాగుంటుందా, ఈ సీన్ ఓపెనింగ్ కరెక్టా, ఈ సీన్ ఎండ్ కరెక్టా, నెక్స్ట్ సీన్ ఓపెనింగ్ కరెక్టా అని ఒక లెవెల్ తీసుకొచ్చేది ఓన్లీ ఎడిటింగ్. ఎడిటింగ్ నమ్మిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఏదో ఎడిటింగ్ ఫిలిం కట్ చేస్తున్నారు, ఏదో పంపిస్తాం, ఏదో చేద్దాం అనే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. అది తప్పయ్యారు. సార్, ఒక ఎడిటర్గా మీరు చాలా మంది, అంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే కె బాలరాజా గారు, భారతీ రాజా గారు, ఇటు రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, ఇలా మంచి డైరెక్టర్లు ఉన్నారు. ఎడిటింగ్ వ్యూలో మీరు చూసినప్పుడు సినిమాని బాగా ప్రజెంట్ చేసేవాళ్ళు మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారండి, అది ఒకరి పేరు చెప్తే బాగుండదు, మీద వాళ్ళు తప్ప అనుకుంటారు. చాలామంది ఉన్నారు, అంటే ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్, వాళ్ళ స్టైలు మారుతుంది. ఏంటి వాళ్ళు జనాలకి ఏమి ఇవ్వాలని వాళ్ళని సరి చేసుకొని తర్వాత వచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారు. ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది, ఈ మ్యాటర్ కొత్తగా ఉంటుంది, ఈ మ్యాటర్ లైక్ చేస్తారు అనుకుని ఎవరు వస్తున్నారో అది సక్సెస్ అవుతుంది. వచ్చిన తర్వాత తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు తనని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోవడమే వాళ్ళ మీడ్లో ఫీల్డ్లో ఇల్లు లేకుండా పోవడం, అంతే, వేరే ఏం లేదు. చాలామంది ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారండి. కన్నడం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మలయాళం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తెలుగులో చెప్పవలసిన పని లేదు, తమిళ్లో చెప్పవలసిన పని లేదు. అప్పుడు ఏంటంటే మొత్తం చెన్నైలో ఉండింది 1990 దాకా చెన్నైలోనే హిందీ పిక్చర్ కూడా ఇక్కడే చేస్తారు, మొత్తం ఇక్కడే చేస్తారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఏవిఎం ఉంది, ఏవిఎం అయ్యప్ప చెట్టార్ అంటే ఆయన సబ్జెక్టు అన్ని విధాలుగా జనాలకి ఏమి ఇవ్వాలని బాగా సెటిల్ అయిపోయిన మనిషి. ఇప్పుడు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఉంటారు. నాగిరెడ్డి గారు డబ్బు పెట్టడం మీద అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు. చక్రపాణి గారు అది కాదు, మ్యూజికల్ సైడ్ చూసుకుంటారు, స్టోరీ సైడ్ చూసుకుంటారు, ఎవరిని పెడితే బాగుంటుందని అనుకుంటారు, టెక్నికల్గా ఆయన చూసుకుంటారు. బలం ఉండింది ఇద్దరికి. అలాగా ఒక్కొక్కరు ఇక్కడే విక్రమ్ స్టూడియోను ఒకటి ఉండేది, అందులో కన్నడ పిక్చర్ జరుగుతుంది. గోల్డెన్ స్టూడియోను ఒకటి ఉండేది, అందులో విట్లాచారి గారికి బాగా నచ్చుతుంది. కన్నడ వాళ్ళు ఎక్కువ విట్లాచారి పిక్చర్, కన్నడ వాళ్ళు ఎక్కువ గోల్డెన్ స్టూడియోలు చేసుకుంటారు. ఇది ఏంటంటే జనాలకి ఏం ఇవ్వాలి. విట్లాచారి గారి దగ్గర మనం అనుకోవడం, విట్లాచారి గారు అనుకుంటే ఎప్పుడు ఏంటంటే పక్కన పెట్టుకున్న అసిస్టెంట్స్, కో డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు మెయిన్గా హెల్ప్ చేస్తుంటారు టెక్నికల్గా. మనం కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు కొత్తగా చూసి వచ్చిన వాళ్ళు చూసేదాన్ని ఆయన నమ్మారు విట్లాచారి గారు. అలాగే ఒక ఇద్దరు బిచ్చును ఒక మనిషిని పెట్టుకున్నాడు, ఎస్డి లాల్ను ఒక మనిషిని పెట్టుకున్నాడు. వీళ్ళంతా విట్లాచారి గారి ఉన్న వాళ్ళు టెక్నికల్గా కొత్తదనం తీసుకొస్తారు. 65 అనుకుంటాను, అగ్గిపొడుగు రామారావు పిలిచి ఇచ్చారు పిక్చర్. అగ్గిపొడుగు నేను చేశాను పిక్చర్, అది అగ్గిపొడుగు వచ్చింది కాబట్టి గోల్డెన్ స్టూడియో మేము ఏం చేస్తామంటే వాగిని స్టూడియోకి మార్చాం, వాగిని స్టూడియోకి వచ్చాము అనమాట. అక్కడి నుంచి అగ్గిపొడుగు, అగ్గి పరాటా అది ఇది అని చెప్పేసి అలాగా చాలా మంచి మ్యాటర్స్, డ్యూయల్ రోల్. మళ్ళీ అది కైకాల సత్యనారాయణ గారు డూప్ ఆయనకి, రామారావుకి. అవును, ఒకరోజు ఏంటంటే కైకాల సత్యనారాయణ గారు డూప్ వేసుకుని వస్తున్నారు, ఈయన విట్లాచారి కూర్చున్నాడు సెట్లో. రామారావు అనుకుని వెళ్ళి నమస్కారం సార్ అన్నాడు. ఆయన సత్యనారాయణ గారు చెప్పారు, ఏమండి నేనండి అన్నారు. ముందే చెప్పకూడదు అని అనుకుంటారు. అంత మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా. మేము ప్రొడక్ట్ చేసేటప్పుడు అండి ఆ కాలంలో పర్ఫెక్షన్ చూస్తుంటాం, టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉండేది. ఇప్పటికి ఎక్కడికో వెళ్ళిపోయింది, అది వేరే విషయం. అప్పుడు అలా కాదు, కొంచెంగా అలాగా అది వచ్చింది.
అలాగే మోడర్న్ థియేటర్స్లో కూడా ఉండేది. ఆయన టిఆర్ సుందరం గారు చాలా ఫారిన్లో చదివిన మనిషి. ఫారిన్ బ్రిటిష్ పీపుల్ని తీసుకొచ్చారు అక్కడ. ఏ కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ ఎల్లిసార్ డంగన్ తీసుకొచ్చారు, అది ఇదని ఆయన తీసుకొచ్చారు. ఇలాగే సినిమాని ఇంప్రూవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే విఠలాచార్య గారితో వర్క్ చేశారు కదా సార్ మీరు. ఇప్పుడు చూస్తేనే ఆ ఘాట్ జిల్లాలు, అసలు ఆ యుద్ధాలు, అసలు టెక్నికల్గా ఆ రోజుల్లో ఊహించడం కూడా కష్టం. ఇప్పుడంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ వచ్చాయి. మీకు ఎలా అనిపించేసి? అంటే మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం పిల్లలుగా చూసేటప్పుడు. మీరు ఎడిటర్గా చూసినప్పుడు ఆ కొత్తదనం, అంటే విఠలాచార్య గారు తప్ప ఇంకెవరు అలా చేసేవాళ్ళు కాదు. గ్రాఫిక్స్ మెయిన్, అసలు మ్యాజిక్. నేను గురువున మించిన శిష్యుడు ఫస్ట్ పిక్చర్. గురువుని మించిన శిష్యుడు. నాకు టైటిల్ పెట్టింది గురువున మించిన శిష్యుడు. మా గురువుని మించి వచ్చాను. మంచి పేరు తీసుకున్నాను. అది ఓకే. ఒకటి ఏంటంటే నేను చెప్తాను, ఎవరు తప్పనుకోకూడదు. మనం నేర్చుకోవడం వచ్చి ఇంగ్లీష్ పిక్చర్ దగ్గర నుంచే. వేరు వేరు అబ్బో నేను అనుకుంటారు. వాడు వెనక చూస్తే చాలా ఉంటుంది. రెఫరెన్స్. ఒక ఫెస్టివల్ వస్తే 10 మంది డైరెక్టర్స్ బ్రహ్మాండంగా పేరు వస్తుంది. ఆ ఫెస్టివల్లో వచ్చిన మంచి మేటర్ని వీడు తీసి ఉంటాడు. నాకేంటంటే నేను ఫెస్టివల్ చూసేవాడిని. చూసిన తర్వాత ఒక 6 మాసాల తర్వాత ఒక పిక్చర్ వచ్చేటప్పుడు నేను అబ్బా కొట్టేశారా, అయ్యో కొట్టేశారా, ఆహా అందులోంచా, ఓ ఇదా ఇదా అని అనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్తున్నా అంటే అది మనకి రెఫరెన్స్. బ్రిటిష్, అమెరికన్, తర్వాత బెంగాలీ పిక్చర్స్ మంచి సబ్జెక్ట్స్కి. హిందీ పిక్చర్ మ్యూజికల్గా, హిందీ పిక్చర్ మనం మ్యూజికల్గా హిట్ చేసింది ఎక్కడ వచ్చిందంటే హిందీ పిక్చర్ని ఫాలో చేయడం, మ్యూజికల్గా, సబ్జెక్ట్గా బెంగాలీ, ఇవన్నీ. ఇదేంటి కొత్తతనంగా ఉంది, మలయాళ పిక్చర్ చాలా బాగుందంటే ఉంటుంది. వాడు ఎందులో తీశాడన్నది మనకు తెలియకుండా పోతుంది, వేరేం లేదు. అలాగే అన్నిట్లో పుట్టనా కనుకల్ని ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు. అది భారతి రాజా పుట్టనా కనుకలతో అసిస్టెంట్, చాలా గొప్ప డైరెక్టర్. ఆయన పిక్చర్ నేను చేసి ఉన్నాను. మీకు తెలుసు కదా, సుందరాల నగత ఆయన వాళ్ళు పిక్చర్ అంతా పుట్టనా కనుకలు చేసి ఉన్నాడు. అప్పుడు నేను అవన్నీ చేశాను నేను. అది చెప్తున్నాను నేను. అందువల్ల మనకి అభయ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం మనకి అలాగే దాని మీద ఇదే వాళ్ళు మరవకూడదు అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా బాగా చేసుకొచ్చారు కదా, అందువల్ల. సార్, ఎడిటర్గా ఉన్న మీరు ప్రొడ్యూసర్గా వచ్చారు. ప్రొడ్యూసర్ అంటే ఆ రోజుల్లో డేట్స్ విషయంలో ప్రతి కేర్ తీసుకోవాలి, ఒక పురుటు నిప్పుల్లాగా ఉంటుంది. ఫస్ట్ మూవీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, లేకపోతే ఇబ్బందులు లేకుండా సాఫీగా అలా ఎంటర్ అయ్యారా? ఆ అనుభవాలు 79, 78లో అలాగా నా మంచి ఎడిటర్ని పేరు తెచ్చుకున్నాను. నన్ను పిలిచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మౌనం ఉంటే బాగుంటుందని చెప్పేసి అంత పేరు తీసుకున్నాను. ఆల్ సైడ్స్ మంచితనం, అదర్ సైడ్ చూసి చెప్పేది, మంచి చెట్ట చెప్పేది, ఇవన్నిటికీ నాకు మంచి పేరు వచ్చింది. అందులో తెలుగు వాళ్ళు నన్ను నమ్మారు. విఠలాచార్య దగ్గర నుంచి అలా వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళు బాగా నమ్మారు నన్ను. అందులో చాలామంది నాకు ఉన్నారు. అప్పుడు అలా చేసేటప్పుడు మన ఊరు మారుతి అని ఒక పిక్చర్, మన ఊరి మారుతి, మురళీమోహన్ గారు, ప్రభా, ఓకే, వాళ్ళిద్దరూ యాక్ట్ చేసింది కోతి మీద సబ్జెక్టు. ఓకే, కోతి మీద సబ్జెక్ట్, అందుకే మారుతి అని మారుతి వచ్చింది. మన ఊరు మారుతి వాళ్ళు పెట్టింది పేరు. ఈ పిక్చర్ నేను చేస్తున్నాను, డిస్కషన్లో కూర్చున్నాను. నాకు మరి వాళ్ళందరూ ఏంటంటే నా ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్లా వాళ్ళు ఉంటారు, నేను ఉంటేనే బాగుంటుందని అనుకునే వాళ్ళు. అలా ఉండేటప్పుడు పిక్చర్ చేసిన తర్వాత కొన్ని తప్పులు ఉండింది. అది నేను చెప్పి సరి చేసుకున్నాను. మీరు మన ఊరిని మారుతిని నమ్ముకున్నారు, దాన్ని బట్టి మనం చేద్దామని చెప్పేసి కొన్ని ఇన్సిడెంట్స్ చేసేటప్పుడు అదన్నీ కరెక్షన్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇది డెఫినెట్గా తెలుగులో ఆడుతుంది. మురళీమోహన్ గారు నన్ను ప్రొడ్యూసర్ చేశారు, ఆ పిక్చర్ యాడ్ చేశారు. అప్పుడు మారుతి నన్ను ప్రొడ్యూసర్ చేసింది. అది ఇప్పుడు ఏంటంటే ఆ పిక్చర్ ఆడుతుంది కాదా, నాకు ఎడిటర్గా ఉండేటప్పుడు నా కెరియర్ అలా పెరుగుతూ వస్తుంది. కెరియర్ సక్సెస్ 50 రూపాయలండి. ఇది గురువు మీ శిష్యుడికి మంత్లీ శాలరీ 50 రూపాయలు. 50 రూపీస్. తర్వాత అగ్గిపుడుకు 750. ఇది జరిగిన మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే ఆ మారుతి చూసేటప్పుడు, నాకు మనోహర్ మారుతి చూసేటప్పుడు
ఇది తెలుగులో ఆడుతుంది కదా, దీన్ని ఎందుకు మనం తమిళ్లో డబ్ చేయకూడదు అని అనిపించింది నాకు. నెక్స్ట్ స్టెప్ అసిస్టెంట్గా ఉండడం, ఎడిటర్గా అవ్వడం, అందరూ నన్ను నమ్మడం. అది కాకుండా ఇప్పుడు మనం ప్రొడ్యూస్ ఎందుకు చేయకూడదు ఇది అని అనిపించింది. అప్పుడు వాళ్ళ దగ్గర అడిగి నేను దానికోసం ఎవరెవరు నన్ను వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు సరి చేసుకొని వాళ్ళకి ఇచ్చి ఆ పిక్చర్ని నేను తమిళ్లో డబ్ చేశాను. దానికి పేరు ఏం పెట్టానే, ఎంగ ఊరు దైవం, మా ఊరు దేవుడు అని పెట్టి చేశాను. చాలా పెద్ద హిట్ అయింది. ఇక్కడ కోతి మీద పిక్చర్ కాదండి, ఇన్సిడెంట్స్ అన్నీ బాగుంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రభా మీద కాంతారావు గారు యాక్ట్ చేశారు. కాంతారావు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇందులో వయసు అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన విల్లన్. ఆయన ఏం చేస్తారని ప్రభా ఇంట్లో ఒక 10 పాములు పెట్టేస్తారు అమ్మాయిని చావాలని చెప్పేసి. ఇప్పుడు అయ్యో అయ్యో ఉంటుంది అమ్మాయి, కోతి వచ్చి చూస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే హీరో గారిని మురళీమోహన్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఆయన కూడా ఏం చేస్తాడు, అయ్యో అయ్యో అని భయం ఎక్కేస్తారు. ఇప్పుడు పాములు పోవాలి కదా, దీనికి చిన్న ఐడియా నేను ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే నాదస్వరం వస్తుంది అనమాట, పాములు అది సౌండ్ వస్తుంది. ఈ పాములు తిరిగి బయటకు వెళ్ళిపోతుంది. ఎవరు వాయిస్తున్నారంటే మారుతి వాయిస్తుంది. థియేటర్లో ఇది కరెక్టా లేదా అనేది కాదు, ఆ ఎమోషన్కి క్లాప్ కొట్టారు థియేటర్లో. ఇదన్నీ నాకు మైండ్లో ఇది ఎందుకు ఆడదని చెప్పి చేశాను. ఇది ఒకటి ఫస్ట్ స్టెప్. ఒక జర్మన్ మ్యాటర్ అండి, లాస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని ఒక మ్యాటర్. 4.5 hours ఉంది అది. వాళ్ళు ఇంతవరకు మన ఇండియాలో చూడని అనిమల్స్, ఇండియాలో చూడని మ్యాటరు, పక్షులు, జంతువులు ఇవన్నీ చూపిస్తున్నారు. అది నేను చూడవలసిన పని వచ్చింది. మోహన్ తీసుకెళ్తే ఆయన ఏదైనా చేస్తాడని తీసుకొచ్చిన వాళ్ళు నాకు చూపించారు. 4.5 hours ఉంది డాక్యుమెంటరీ. అన్ని యానిమల్స్ గురించి. మొదటి పెన్కు ఇనుము చూస్తున్నాను, నాకు ఏంట్రా ఇది మనిషిలా నడుస్తుంది అని. నైట్ అంతా నిద్ర రాల. పిక్చర్ ఇక్కడ ఏదో చేశారు, అది ఆడలేదు. నైట్ అంతా నిద్ర రాలేదు. ఇంతవరకు ఇండియాలో ఎవరు చూడడం ఇంకా మ్యాటర్ కదా, దీన్ని ఎలాగైనా మనం సరిచేసి చేద్దాం అని నేను అది కొన్నాను. నేను విజయవాడ నుంచి నాగేశ్వరరావు మనిషి వీళ్ళంతా చేరి కొన్నాం. 4 hours డాక్యుమెంటరీ. అది కొని అండి 8 months రాత్రి పౌలు పనిచేస్తాను నేను. 8 months 140 hours తీసుకొచ్చాను. ఇక్కడ అతిశయ్య మృగంగులం అద్భుత పర్వహినం తమిళనాడు, జంతు ప్రపంచం తెలుగులో మేము చూసాం 1980. స్కూల్లో నుంచి మొత్తం వచ్చేసారు. స్కూల్కి సండే స్కూల్ వచ్చేసారు. వాయిస్ ఓవర్ కూడా, లేడీ వాయిస్ ఓవర్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం అని అన్ని లాంగ్వేజ్ పంపించామండి. పెద్ద హిట్ అయింది. ఇక్కడ ఏమైందంటే దీని మీద మౌసపడి నేను జనాల దగ్గర వెళ్ళి సక్సెస్ చేయాలన్న ఒక తాపత్రయం నాకు ఉంది కదా, రాత్రి పౌలు పనిచేశాను. రిలీజ్ రోజు ఈ 2 కాళ్ళు చేయి పడిపోయింది నాకు. అంత వర్క్ చేశారు. పిక్చర్ ఏమో హిట్, నేనేమో హాస్పిటల్లో. అప్పుడు ప్రమోషన్ కూడా సార్, ఈ చిన్న ఫ్లైట్లు ఉంటాయి కదా, నేనే చేశాను. టికెట్స్ అన్ని ఇక్కడ 100 days ఆడిందండి. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా పెద్ద, ఎందుకంటే ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు ఒకటండి, స్వీట్ మీకు నచ్చింది, అది ఎంత తింటారు? ఒక నచ్చిన వస్తువు మనం ఉందనుకుంటే అది ఎంత మనకు ఇది చాలా అనుకునేదా తింటారు. అందులో వచ్చింది ఏంటంటే పోతూనే ఉంది, అన్నీ నడుస్తూనే ఉంది. ఇది ఎంత ఇవ్వాలని నేను డిసైడ్ చేశాను. యాజ్ ఎడిటర్గా నేను డిసైడ్ చేసి 1 hour 45 minutes తీసుకొచ్చాను. స్కూల్ అంతా చూశారు, టీచర్స్ చూశారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు, టీచర్లు ఆశ్చర్యపోయారు, పిల్లలు కాదు టీచర్స్ ఆశ్చర్యపోయారు. అలా తీసుకొచ్చాను. అన్ని చోట్ల రిలీజ్ అయింది. తర్వాత ఒక 8 మాసాలు 1 year నేను పడుకుని తర్వాత నేను లేచి వచ్చాను. రికవర్ అవ్వడానికి రికవర్ అయ్యిందండి. ఆ తర్వాత చాలా పిక్చర్ చేశాను. గోళనాగమ అని ఒక పిక్చర్ చేశాను. తర్వాత అవునండి, గోళనాగమ నేను పెద్ద హిట్. మసాలా మన తర్వాత టైటిల్ పెట్టాను గోళనాగమ. అది నాకు చూసి ఇది ఆడుతుంది నమ్మకం వచ్చింది. అందులో పాయింట్ ఏంటంటే ఒక మాంత్రికుడు వాడు శిష్యుడికి
చాలా కాలం తర్వాత వాళ్ళు గుహ లోపల వాళ్ళకి ప్రాణం వచ్చేస్తుంది మళ్ళీ. వాళ్ళు బయటికి వచ్చి చూసేటప్పుడు ఈ దేశమే మారిపోయింది. ఆ శిష్యుడు చెప్తాడు, కరెక్ట్గా చెప్తాడు, ఒక 5 నిమిషాలు ఎలా ఊరంతా చూసిన తర్వాత, గురువే నువ్వు ఉండేటప్పుడు నువ్వు మాత్రమే మాంత్రికుడు, ఇప్పుడు అందరూ మాదిరిగా తిరుగుతున్నారు ఊరిలో అని. చాలా మంచి మంచి ఇన్సిడెంట్ ఉంది అందులో, చాలా మంచి జయమాల్ని మంచి మంచి ఇన్సిడెంట్స్, అలాంటి ఇన్సిడెంట్స్ ఉంది. అది అన్ని చెప్తే ఎక్కువ అయిపోతుంది ఏమండి. అది నేను మసాలా మందిరం చేశాను. తర్వాత నాకు పొట్టి సత్యం గారని మ్యూజిక్ డైరెక్టర్, ఆయన నేను ఫ్రెండు. ఆయన ఏం చేశారు, మోనా నేను ఒక పిక్చర్ రీ రికార్డింగ్ చేశానయ్యా, ఒక కుర్రాడు బాగా చేశాడు, నువ్వు ఒకసారి చూడవయ్యా అన్నాడు. నేను పిక్చర్ అంతా చేస్తానని తెలుసు కదా ఆయనకి. అది ఏంటని చూస్తే ఆరణి మంటలను ఒక సబ్జెక్టు. అది చూసిన తర్వాత ఎవరు హీరో అంటే ఈ చిరంజీవి అన్నారు పేరు, ఆరణి మంటలు. అది తీసుకున్నాను, చాలా మంచి మ్యాటర్. ఒక బ్రూసులీ యాక్ట్ చేసిన ఒక మ్యాటర్ని సరిచేశారు దాంట్లో. నేను అక్కడ బ్రూసులీ పిక్చర్ ఆల్రెడీ చూస్తున్నాను, ఇది కొంచెం చేస్తున్నారు కదా, ఇందులో నాకు కొంచెం నచ్చింది, అది తీసుకున్నాను. ఇక్కడ ధర్మచక్రమని మొదట చిరంజీవి గారి పిక్చర్ని తమిళనాడుకి ఇంట్రడ్యూస్ చేసింది నేనే. నాకంటే ఖైదీ బాగుపోయింది, నా పిక్చర్ కంటే ఖైదీ బాగుపోయింది, బట్ ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఇదంతా 80s 81 82 ఆ టైంలో అండి ఇది జరుగుతుంది. అలాగా నేను నా లైఫ్ని ఒక్కొక్క స్టెప్గా తప్పు లేకుండా చేసుకొచ్చాను. ఎందుకంటే ఒక చాలా గొప్ప విషయం, దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, ల్యాబ్లో నన్ను డబ్బు ఇచ్చేసిన తర్వాత డెలివరీ తీసుకొని చెప్పరు, ఫైనాన్స్ చేసిన వాడు డబ్బు ఇచ్చిన తర్వాత మీరు తీసుకెళ్ళండి అని చెప్పరు. వాళ్ళకి అంత నమ్మకం నా మీద. మీరు తీసుకెళ్ళండి తర్వాత వచ్చి అని ఆ నమ్మకం ఎవరికి దేవుడు ఇచ్చిన. ఎందుకంటే చాలా మూవీస్ ల్యాబ్ లో ఆగిపోయినాయి. అవునండి, అక్కడ ఇష్యూ సాల్వ్ అయితేనే డేట్లు మారిన రోజులు అవి. నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాను, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ప్లాన్ ఉంటుంది, డేట్ అనౌన్స్ చేసి దానికి తగినట్టు కరెక్ట్గా చేస్తాను, ఏది తప్పు ఉండదు. సార్ అలా చిరంజీవి గారిని తమిళకి ఇంట్రడ్యూస్ చేసింది మీరు డబ్బింగ్ తోటి, హిట్లర్ మూవీ. అవునండి, అప్పటికి చిరంజీవి గారు వరుసగా ఫ్లాప్ లో అవుతుంది. అవును, హిట్లర్ ఇది ఈ ఇంటికి వెనకెళ్ళి ఆయనది అప్పుడు చిరంజీవి గారు వెనకెళ్ళు. గ్రేట్. అలాంటిది హిట్లర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ మలయాళంలో మమ్ముటి గారు బాగా హిట్ అయింది. బట్ చిరంజీవి గారికి అసలు ఆ కాంబినేషన్ వింటేనే ఎలా ఉందంటే సార్, ఎంత కొత్తగా ఉందంటే, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, 5 మంది చెల్లెళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కీ రోల్. అసలు ఎలా సెట్ చేసేసారు మీరు? ఎలా అంటే అందరూ ఊహించడం వేరు, చిరంజీవి గారు లాంటి ఒక గ్యాంగ్ లీడర్, అలాంటి ఒక సక్సెస్ఫుల్. ఒకటండి, నేను అన్నీ రెడీ అయిన తర్వాతే డైరెక్టర్ కన్ఫర్మ్ చేస్తాను, వాళ్ళు ఎవరిని అడగను. నాకు నచ్చిన వాళ్ళు, నాకు నచ్చిన సబ్జెక్టు నాకు రెడీ అయిన తర్వాత దీనికి ఎవరిని పెడితే బాగుంటుందని నేను డిసైడ్ చేస్తాను, కానీ వాళ్ళ లోపల వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కానీ, చిరంజీవి గారు కానీ, పద్మనాభం గారు కానీ, అలాగే చాలామందిని ఇక్కడి నుంచి నేను హైదరాబాద్కి తీసుకెళ్ళాను నా పిక్చర్ తర్వాత. హిట్లర్ తర్వాత ఇప్పుడు ఎందుకు చిరంజీవికి ఎదురుగా ఎందుకు రాజేంద్ర ప్రసాద్ పెట్టానంటే, ఒక మంచి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇద్దరు ఒకటిగా వచ్చిన వాళ్ళు, టైము అన్నీ కూడా అది కావాలని చెప్పి చేశాను. దాసరి నారాయణ గారు ఒకటి చిన్న పాయింట్ ఉంది ఇందులో. అందులో చాలా రోజులు అయిన తర్వాత ఒకరోజు చిరంజీవి గారు పిలిచి, మోహన్ గారు అన్నీ కరెక్ట్, అందరినీ కరెక్ట్ చేశారు, ఓకే బ్రహ్మాండంగా ఉంది, ఈ నాన్న క్యారెక్టర్ ఎవరండి చేస్తారు అడిగారు. అదేముందండి దాసనారాయణ గారిని చెప్తే చేస్తారండి అన్నాను. ఆయనకు చాలా సంతోషం, నిజమండి చేస్తారా అన్నారు. అవునండి నేను చెప్తే చేస్తారండి అన్నాను. నాకు దాసనారాయణ 4 పిక్చర్ చేశారండి, మామగారు సూపర్. అదన్నీ లేదు. ఇప్పుడు హిట్లర్ అండి మెయిన్, ఒక 5గురు చెల్లికి అన్నయ్య అంటే పవర్ కావాలి. ఈయన అన్నీ చేస్తారండి, ఈయన అన్నిటికీ అన్ని బలం ఉన్న మనిషి అండి అన్న నమ్మకం ఉంటేనే ఆ పిక్చర్ హిట్ అవుతుంది. మనం ఎవరినో వేసేసి అయ్యో పిక్చర్ ఆడలేదంటే మన తప్పు, వాళ్ళు ఆడియన్స్ తప్పు కాదు అది. అందువల్ల వాళ్ళని సాటిస్ఫై చేసి, నేను ఒకటే చెప్పాను, మీ ఫ్యాన్స్ కూడా కొంచెం వయసు అయిపోయిందండి. చిరంజీవి గారికి డైరెక్ట్ చెప్పారు. అవునండి, ఏంటి మీరు వచ్చింది ఎప్పుడు? నాకు తెలుసు 79లో వచ్చారు, ఇప్పుడు 96. ఏమండి వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళకి పిల్లలు ఉంటుంది, వాళ్ళకి చెల్లెలు ఉంటుంది,
సెంటిమెంట్ ఫెలోస్ అయి ఉంటారండి. మనం యూత్కి చేసినట్టే చేస్తూ ఉంటే కొంచెం ఒక మాదిరిగా ఉంటుందండి. డెఫినెట్గా ఇది నచ్చుతుందండి. కన్విన్స్ అయ్యారా సార్? ఇది చెప్పిన తర్వాత ఆయన అవును కదా అన్నారు. గ్రేట్. ఒకటి ఏంటంటే మొత్తం నేను చూసుకుంటాను. దాసరి గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి నేను చెప్పడం ఒకటే పాయింట్, నేను అన్నీ చూసుకుంటాను అనేది మాత్రం దాన్ని నమ్మారు వాళ్ళు. అందువల్ల ఆ సక్సెస్ మనకి కరెక్ట్గా కుదిరి Big success అవును అవును.